తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కాసులు కురిపిస్తుంది. అయితే గతంలో 1600 నుంచి 2000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి ఇసుక ద్వారా దాన్ని సడెన్‌గా తగ్గిపోయింది. 700 రూపాయల నుంచి 800 కోట్ల రూపాయల వరకే తగ్గినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొరడా జులిపించింది. కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇటు రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్‌పోర్ట్ అధికారులందరూ కూడా మైనింగ్ అధికారులతో సహా బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరులోని ఒక క్వారీలో ఉన్నాము. ఆ క్వారీకి సంబంధించి ప్రధానంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ ఇసుక అనేది వ్యాపారులకు కాసులు కురిపిస్తుంది. 12 టైర్ల లారీలు, 14 టైర్లు, 16 ఆహ్, టైర్లు. దీనికి సంబంధించి 26 టన్నులు, 32, 35 టన్నుల ఇసుక తీసుకుపోవాల్సినటువంటి ఉన్న నేపథ్యంలో అదనంగా తీసుకెళ్తున్నారు. 50 టన్నుల వరకు తీసుకెళ్తున్నారు. ఇదంతా గూడా ఒక మాఫియాలాగా మారిపోయింది అనే ఆరోపణలు గుప్పుమడ్డాయి. ఇప్పటికిప్పుడు ఇటు ధర్మపురి, సిరిసిల్ల అలాగే ఆహ్, మానకొండూరు మండలము, జమ్మికుంట దగ్గర వావిలాలకు సంబంధించి ఇసుక రీచ్‌లో ఇసుక తీయడానికి అనుమతి లేనప్పటికీ ఇసుక అక్రమ రవాణా చేశారు. దీంతో నిన్న మొన్నటి వరకి అధికారులు తనిఖీలు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో దీన్ని నిలిపివేశారు. ప్రస్తుతం మనము ఊటూరులో 3 క్వారీలున్నాయి. ఇదే ప్రాంతంలో వీణవంక మండలం చల్లూరు, వీణవంక ఆ ప్రాంతంలో సైతం క్వారీ నడుస్తుంది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇసుక లోడింగ్ కావట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం గత కొంతకాలం నుంచి ఉన్నటువంటి ఇక్కడ ప్రాక్టికల్‌గా ఏర్పడినటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక సుల్తానాబాద్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ ప్రాంత వాసులకే డొమెస్టిక్‌కి అవసరమైనటువంటి ఇసుక తీయడానికి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు అడవి సోమన్పల్లి, తాడిచెర్ల, ఆహ్, బు జ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరంలోని గోదావరి ఇసుక, అలాగే ఇటు సిరిసిల్ల ప్రాంతంలో మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు ప్రాంతంలో ఉన్నటువంటి దా హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. ఆహ్, భారీ వాహనాలు ప్రతినిత్యం రాకపోకల రద్దీతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు ఖరాబయితున్నాయి. పొల్యూషన్ దెబ్బతింటుందని అనేక ఆరోపణలు, ఆందోళనలు వచ్చినప్పటికీ గూడా, అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ గూడా చాలా స సహజంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించొచ్చు. ప్రస్తుతం ఒకసారి వాగులోకెళ్దాం మనం. ఇక్కడ ఎట్లా ఉందో పరిస్థితి చూద్దాం. ప్రస్తుతం ఊటూరు వాగులో ఉన్నాము. ఇదంతా చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే గత కొంతకాలం నుంచి ఇక్కడ స్తబ్దత ఏర్పడ్డటువంటి పరిస్థితి. శాండ్ పాలిసీ తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా తవ్వకాలు ఆపిండ్రు. నిన్న లోడింగ్ అయింది. కానీ నేడు లోడింగ్ కావట్లేదు. అనేక లారీలు హైదరాబాద్ పరిసర ప్రాంతం, జహీరాబాద్ నుంచి వచ్చి అక్కడే లోడింగ్ కొరకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు అడవి సోన్పల్లి, సుల్తానాబాద్, గర్రపెల్లి, అలాగే నీరుకుల్ల, వీణవంక, జమ్మికుంట, వావిలాల ఇలా ఈ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. అలాగే రామగుండం ప్రాంతం నుంచి అంతర్గా, ముర్మూర్, ఆహ్, కాళేశ్వరం ప్రధానంగా తాడిచెర్ల బ్లాకులు ఒక్కొక్క ఏరియాలో కొన్ని బ్లాకులుగా విభజించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి బిల్లులు సరిగా సక్రమంగా ఇవ్వకపోవడము, మెయింటెనెన్స్ సరిపోవట్లేదని చెప్పేసి ఇటు ఇసుక కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన హవా కొనసాగుతుంది. ఎక్కడైనా వారి కనుసన్నల్లోనే ఇసుక క్వారీలు నడవాలి. స్థానికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్‌గా సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కాసులు కురిపించేటువంటి ఇసుక క్వారీలకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం కొరడా జులిపించింది. ఈ కొరడా జులిపించినటువంటి నేపథ్యంలోనే ఎలా ఉండబోతుంది, మాకెలా లాభసాటి అయితుంది అని చెప్పి వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇవి నియమ నిబంధనలు పాటించాల్సిందే. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇసుక క్వారీల మీద. దీనికి సంబంధించి ఓవర్‌లోడింగ్ ప్రధానంగా ఓవర్‌లోడింగ్‌తోని వెళ్ళడం వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది. అలాగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. అనేకం జరగడం వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి దుస్థితి ఉంది. ఒకవైపు అన్ని డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఒక ఆహ్, తనిఖీల కేంద్రం ఏర్పాటు జేసి వాళ్ళు మానిటరింగ్ జేసుకోవాలి. మానిటరింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి. ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తేనే అనుమతిస్తాము. లేదంటే కుదరదు. ఖచ్చితంగా పెనాల్టీ విధించాల్సిందే. తగిన చర్యలు తీసుకుంటామని జెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. మరొక వైపు ఈ మధ్య కాలంలో ఇటు ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా ఇసుక బుకింగు చేసినవి కొన్ని, చేయనివి కొన్ని. వేబిల్‌తో నడిచేటివి కొన్ని, వేబిల్లు లేకుండా నడిచేటివి, అక్రమంగా నడిపేటివి కొన్ని. అక్రమంగా నడిస్తేనే అధిక లాభాలొస్తాయని జెప్పి వ్యాపారులు దాని మీదనే దృష్టి పెడతారు. అదనంగా
పరిమితికి మించి బకెట్ ఏస్తారు. ఒక బకెట్ ఏస్తే ఇన్ని వేలు అని జెప్పి చేస్తారు. ఒక లోడ్ వేయాలంటే రూ. 2,000 నుంచి రూ. 3,000 ప్రతి లారీకి వాళ్ళు చెల్లించుకోవాల్సిందే. ఇదంతా గూడా మామూలుగా జరుగుతుంది. లారీ ఖచ్చితంగా ప్రతిరోజు 2 ట్రిప్పులు కొట్టాలనేటువంటి ఉద్దేశ్యంతో ఓవర్ స్పీడు, ఓవర్‌లోడ్ ద్వారా ప్రమాదాలు జరగడం, గతంలో నేరేళ్ల ఘటన గూడా జరగడం మనందరికీ విదితమే. ఇది దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసినటువంటి పరిస్థితిని గమనించొచ్చు. ఇలా ఇసుక అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కేవలము కాసులకు కక్కర్తి పడితే జరగబోయే అనర్థాలు ఎన్నో ఉన్నాయని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఇటు జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతంలో గోదావరి ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి రైడ్ చేయడం జరిగింది. కరీంనగర్‌లో సైతం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ ప్రాంతంలో ఇసుక క్వారీలను సందర్శించారు. ఇతర అధికారుల బృందంతో కలిసి వచ్చారు. ఇసుక ఆహ్, చెక్ జేయడానికి ప్రతి దగ్గర చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్‌లకు సంబంధించి మరేమైనా ఫలితం వస్తదా? లేదా? అనేది ముందు ముందు మనం వేచి చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. దాదాపు 1,500 నుంచి 1,600 కోట్ల రూపాయలు రావాల్సిన ప్లేస్‌లో 700 నుంచి 800 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం కొరడా జులిపించే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అసలు ఏం జరుగుతుంది ఈ ఇసుక క్వారీల వద్ద? ఇసుక పాలసీకి సంబంధించి మనతో మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, సూడా మాజీ చైర్మన్ జీవీ రామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఇసుక పాలసీకి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు, అటు ఖమ్మం, ఇతర జిల్లాల్లో సైతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేక కరీంనగర్ జిల్లాలో ఇక్కడ ఉష్క మాఫియా అనేది తాండవిస్తున్నది. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఉష్క మాఫియాని కొంచెం స్ట్రీమ్‌లైన్ చేసి ఆన్‌లైన్ ద్వారా ఎవరైతే కొనుక్కుంటారో వారికి 1,250 1,100లకు ఒక ట్రాక్టర్ లోడు ఇసుక వారి ఇంటికి గుమ్మం ముందు చేర్చే అవకాశం ఉండే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదాయం తగ్గిందని ఏదైతే చెప్తున్నాడో మిగిలిపోయినట్టు ఆదాయం ఏం తగ్గలేదండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల జేబులకు ఆదాయం పోతున్నది. దాన్ని కట్టడి చేయాలి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీ పార్టీ నాయకులు, మీ పార్టీ మంత్రులు, మీ పార్టీ ఎమ్మెల్యేల మధ్యనే యుద్ధం జరుగుతున్నది. నాకు రావాలి క్వారీ, నాకు రావాలని చెప్పేసి. మా దగ్గరైతే అధికార పార్టీ నాయకులే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే గారికి వచ్చింది, ఇది ఇది మంత్రి గారికి పోవాలి ఈ కాంట్రాక్ట్ అని చెప్పేసి. అంటే ఆ లెవెల్‌కి వాళ్ళు దిగజారిపోయారు. మరి అంతే కాకుండా ఇవాళ జీపీఆర్ఎస్ సిస్టమ్ పెట్టింది లారీలకు. ఈరోజు ఆ జీపీఆర్ సిస్టాలు అన్నీ కూడా తీసేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్లలో పెట్టుకొని ఒక్కొక్క లారీ లోడ్ చేస్తే రూ. 50,000 ఇవ్వాలని చెప్పేసి దానికి గాను విజిలెన్స్, ఆర్టీఐ అందరిని మేము మేనేజ్ చేస్తామని చెప్పి ఈ హైదరాబాద్ దాకా ఈ జీపీఆర్ఎస్ కార్లో వెనక లారీ ఫాలో అవుతుంది. ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎక్కించే వరకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్లు పోతున్నాయి. ఇంకా ఇది ఇవాళ జరుగుతుంది దందా. ఈ అధికారులు ఎప్పుడైతే మీలాంటి ప్రెస్ మిత్రులు ఎక్స్పోజ్ చేస్తారో ఆ తెల్లారి మాత్రం అధికారులు హడావుడి చేసి ఏదో చేస్తున్నట్టు కనబడి తప్పించి ఇంతవరకు ఒక్క చెక్ పోస్ట్ కూడా పెట్టలేదు. చెక్కింగే లేదు ఉష్కలాలను పోతే. ఇక దొరికితే దొంగ అన్నట్టే వ్యవహారం నడుస్తుంది తప్పించి నిజంగా దొంగలం దొరకబడదాం అనే కాన్సెప్ట్లో మాత్రం ఈ ప్రభుత్వం లేనే లేదు. కాబట్టి దీని ద్వారా పాపం కామన్ పబ్లిక్‌కి ఇబ్బంది అవుతున్నది. అధికారికంగా తీసుకుంటేనేమో స్లిప్ ఉంటుంది, దానికి బిల్ ఉంటుంది. ఇవాళ బిల్లు లేదు, స్లిప్ లేదు, తీసుకో లేకపోతే అనే పద్ధతిలో ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క దుర్మార్గమైన మాఫియా నడుస్తున్నారు. మేము కూడా సమయం ఇచ్చినాము వాళ్ళు సెట్ కావాలని. కానీ రానున్న రోజుల్లో ఇదే ఇష్యూగా తీవ్ర స్థాయిలో పోతే మాత్రం మేము 100% ఈ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాము. ఈ ఇసుకకారుల పైన కూడా మా యొక్క పార్టీ కూడా చాలా సీరియస్‌గా ఉన్నది. ఇప్పటికైనా యంత్రాంగం గ్రహించాలి, అధికారులు గ్రహించాలి. ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈ యొక్క సమస్యకు తెరబెట్టాలి. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గర నుంచి మొదలుకొని మంత్రుల దాకా అప్పుడే. ఇంతకుముందు కాంట్రాక్టర్ నడిపేది ఈ వ్యవస్థను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నడుపుతున్న ఈ వ్యవస్థను. కాబట్టి ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ధైర్యంగా వచ్చి ఈ రీచ్ తీసుకుందామనే ధైర్యంగా వాళ్ళు ముందుకు రావడం లేదు. వచ్చినా కూడా వారిని పని చేయించే పరిస్థితి లేదు. అడ్డమైన డబ్బులు అడుగుతున్నారు, పైసలు ఇవ్వకపోతే ఊళ్ళు దాటేయమని చెప్తున్నారు. వాళ్ళ కారకాలతో లారీలు ఆపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చర్యను వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద ప్రజాప్రతినిధుల ప్రమేయం ఇసుక క్వారీలో అధికం కావడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గింది. కాబట్టి ఈ అక్రమాలకు చెక్ పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలకి సరైన సరసమైన ధరల్లో ఇసుకను అందించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే చూస్తూ ఊరుకోము, భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆందోళనకి సైతం సిద్ధమని చెప్పి హెచ్చరిస్తా పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.